ఇంత చక్కని డేట్, స్పెషల్ డే దేవుడు మన సజీవుగా ఉంచి ఆయన సన్నిధిలో నడిపించిన అవకాశం దేవుడు తెలుస్తూ దైవంగా అమ్మగారు మన దేవుడు నడిపించి వేగంగా హెచ్చముగా ఈ వారం చివరి వారం. అందుకని వారు రాత్రి 2 గంటలైన ఒక చోట వెళ్ళొచ్చి ప్రభు ఇచ్చిన ఆరోగ్యము ఆయుష్ ఓపిక చేసుకొని మన మధ్యకు సంతోషం పాస్టర్ గారు వచ్చి నేటి 55వ కీర్తన ధ్యానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వచ్చే వారం కొత్త స్కూలు, అది ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి ఏ స్కూల్లో ఏ గ్రామం ఎక్కడికి వెళ్ళాలో ఆయన చేతులకు అప్పగించేటువంటి మన యొక్క ప్రార్థన జవాబిచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి ముందుగానే దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న పనులు పడుతున్నాం. ఆయన స్తోత్రాలు చేస్తూ అందరం కలిసి నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయములో స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుని దగ్గర వచ్చిన వారికి కూడా నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మనం కీర్తన గ్రంథం 2వసారి ధ్యానిస్తూ 55వ కీర్తన 5:5 కదా. ఒక ప్రత్యేకమైన రోజు మనకి ప్రతిదినం ప్రత్యేకమైనదే, ప్రతి వారం ప్రత్యేకమైనదే, ప్రతి వారం పండుగే. కాబట్టి ఈ 55వ కీర్తన మరి ఎంతమంది చదువుకున్నారు ఈరోజు? 1 2 3 4 5 మంది చదువుకున్నారు. చెప్పట్లు కూడా 5 మంది చక్కగా 55వ కీర్తన ఉదయాన్నే చదువుకొని వచ్చారు. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 23 వచనాలు ఉన్నాయి. ఈ 23 వచనాలలో మరి 2 సార్లు రాయబడినటువంటి పదము కానీ లేకపోతే వాక్యము కానీ మనం ధ్యానిస్తున్నాం. అయితే 2 సార్లు రాయబడినటువంటి పదము కానీ లేదా వాక్యము కానీ ఈ ఎక్కడ రాయబడి ఉన్నాయో ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఏ వచనాలు ఉన్నాయి అంటే చూద్దాం. 55వ కీర్తన 16, 17 వచనాలు. 16వ వచనం, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఏమున్నాయి ఇక్కడ? 2 వచనాల్లో ఏమి రాయబడి ఉన్నది? నేను యెహోవాకు మొర్ర పెట్టుకుంటాను. నేను యెహోవాకు మొర్ర పెట్టుకుంటే మొదటగా 16వ వచనం ప్రకారం ఆయన నన్ను రక్షించును. రెండవది, ఎప్పుడెప్పుడు మొర్ర పెట్టుకుంటున్నాను? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం నేను మొర్ర పెట్టుకుంటున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించను. కాబట్టి మనం మొర్ర పెట్టుకుంటే మన దేవుడు మన ఆలకించే దేవుడు, మరియు మన ప్రార్థనని ఆలకించి మనలను రక్షించే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయనకు మొర్ర పెట్టుకుంటే ఆయన రక్షిస్తాడు, ఆయనకు మొర్ర పెట్టుకుంటే ఆయన మనవిని ఆలకిస్తాడు. అయితే ఎప్పుడెప్పుడు మొర్ర పెట్టుకోవాలి? సాయంకాలం మొదలు
మొరపెట్టాలి, ఉదయము మొరపెట్టాలి, మధ్యాహ్నము మొరపెట్టాలి. అంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా, ఏ సమయంలోనైనా దేవునికి మొర్ర పెడుతూ ఉండాలి. మొర్ర అనగా హృదయపూర్వకంగా చేసే మనవి. మనవి అంటే ఐ కైండ్లీ సబ్మిట్, దయతో నేను నీకు సబ్మిట్ చేస్తున్నాను, మనవి చేస్తున్నాను, దయతో నా మనవిని అంగీకరించుమని మామూలుగా వినయంగా పెట్టేది మనవి. మొర్ర అంటే ఆక్రందనతో, బాధతో, ఇంకా ఇంకా మనస్సున వేదనతో లేదా ఇంకా మనస్సులో బాధతో చేసే ప్రార్థన లేదా మనవి లేదా అడగడం, దీన్ని మొర్ర అని అంటారు. ఈ మొర్ర ఎప్పుడెప్పుడు చేయాలి? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం, దినమునకు 3 సార్లు. లేదా ఇంకా దావీదు మహారాజు అయితే దినమునకు 7 మార్లు ఆయన మొర్ర పెడుతూ ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకంటే యెహోవా మాత్రమే రక్షించగల సమర్థుడు. ఆయన మాత్రమే మన మనవిని, మన మొర్రను ఆలకించే దేవుడు, మన ప్రార్థనను అంగీకరించే దేవుడు. కీర్తన గ్రంథం 40వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్రను ఆలకించాను. ఎప్పుడు ఆయన మన మొర్రలను ఆలకించారు? ఎలాగ మొరపెట్టుకుంటే ఆయన మన మనవిని ఆలకిస్తారు అంటే సహనముతో. ఒక్కసారి మన మనవి ఆలకిస్తే మామూలేదు, కానీ ఇక్కడ 1 కాదు 3 సార్లు. 3 సార్లు మాత్రమే కాదు, ఆ 3 సార్లు కూడా సహనముతో. టెన్షన్ పడకుండా కాదు, వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. అవునండి, కాసేపు ఎదురు చూడండి, టెన్షన్ పడకుండా ఎదురు చూడండి, సహనముతో మీరు కనిపెట్టుకోనండి. అప్పుడు ఆయన మన మొర్రలను ఆలకించే దేవుడు. నిజమే, 2019వ సంవత్సరం ఒక 3 నెలల క్రితం నుంచి, 2019 అక్టోబర్ కంటే 3 నెలలు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఆ 3 నెలల నుంచి మా అమ్మగారు, మా అత్తయ్య గారు ఒక్కటే మొర్ర. ఉదయం మొరపెట్టేవారు, సాయంకాలం మొరపెట్టేవారు, మధ్యాహ్నం మొరపెట్టేవారు. ఏమని అంటే, వేసంలా మనకు దగ్గరలో ఖాళీ ఉందంట, అమ్మాయికి ప్రమోషన్ వేజన్లే రావాలి, వేజన్లే రావాలి. ఇదే ప్రార్థన. లేకపోతే మిగిలిన కొంచెం దూరాలు ఉన్నాయి, ఇంకా అటువైపు వెళ్ళాల్సింది. అటు ఫణిదం, తర్వాత అటు రాజుపాలెం, పిడుగురాళ్ళ, 5 ఉన్నాయి ఖాళీ పోస్టులు. ఆ 5 పోస్టుల్లోనూ ఫస్ట్ ZPHS వేజన్లే ఉంది. ఆ ఫస్ట్దే నాకు రావాలి అని అమ్మోళ్ళు మొరపెట్టారు. చివరి క్షణం వరకు మా డిఓ గారు కూడా, అమ్మా నేను ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నా, అయినా నీ ఫస్ట్ నీ పేరు కదా విజయశ్రీ, మీరే కదా. అవును సార్. ఓకే, అయినా ఎక్కడ కోరుకుంటున్నావమ్మా నువ్వు అని అడిగారు. వేసండి అనుకుంటున్నాను సార్ అన్నా. అంటే నన్ను వేసండి, నీకు రాదమ్మా, నీ ఫస్ట్లో ఉన్నా కూడా నీకు రాదు, అది చాలా రికమెండేషన్తో కూడుకుంది. ఆ ప్లేస్ కోసమే 3 నెలలు ప్రమోషన్స్ కూడా ఇవ్వకుండా ఆపేశారు అని చెప్పారు. మళ్ళా ఇంకా అది కూడా నేను సన్మానానికి వెళ్ళినప్పుడు అన్నమాట. సన్మానం చక్కగా గ్రాండ్గా జరిగింది. అప్పుడు నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో ఉన్నాం. చక్కగా మా 10th క్లాస్ వాళ్ళందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యారు, మంచి పర్సెంటేజ్ వచ్చిందని సన్మానం ఆ రోజున. చక్కగా పాస్టర్ గారు, నేను, పిల్లలు కూడా వచ్చారు. వెళ్ళాము, సన్మానం జరిగి కిందకి రావగానే మా డిఓ గారు అన్న మాట ఇది, అయ్యో దేవుని వేచన కోసం ప్రార్థిస్తున్నాం, మరి అమ్మ, అత్తయ్య అందరూ ప్రార్థిస్తున్నారు, దగ్గరలో ఇదే ఉంది, మేము కూడా ప్రార్థిస్తున్నాం కదా. ఒక డిఓ గారు చెప్పారంటే, ఓకే 2
ఆఫీస్ పనిదో అటు వెళ్ళిపోదాంలే అని అనుకున్నాం. కానీ చక్కగా కౌన్సిలింగ్కి పిలిచారు. యూనియన్ లీడర్స్ అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. టిక్యూ గారు ఇక్కడ ఫస్ట్ నా పేరే కాబట్టి తిరుపతి విజయశ్రీ అని పిలిచారు. ఏ ప్లేస్ కావాలమ్మా నీకు, ఏం కోరుకుంటున్నావు అన్నారు. వేజెండా సార్ అన్న. అందరూ అలాగే చూశారు. ఈ చిన్న అమ్మాయి వేజెండా పెద్ద స్కూల్ ఎలా చేయగలదు అని. వేజెండా డియో గారు అటు ఇటు చూసి నా వైపు ఓకే టిక్ పెట్టేసేయండి. వేజెండా టిక్ పెట్టేసేయండి. ఎంత గొప్ప ఆశ్చర్యం! దేవుడు మా మొరని ఆలకించాడు. ఎప్పుడు? సహనముతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి చక్కగా 2019 అక్టోబర్ మాసం 31వ తేదీన గ్రేడ్ 2 హెచ్ఎంగా, గ్రేడ్ 2 ఆఫీసర్గా నేను అక్కడ జాయిన్ అయ్యాను. దేవుడు 5 సంవత్సరాలు పూర్తయింది. మరలా అప్పుడు అమ్మల వరకే చేశారు, కుటుంబ సభ్యుల వరకే చేశారు. ఇప్పుడైతే సంఘాలు, 2 సంఘాలు, 2 కుటుంబాలు, మేమందరం ప్రార్థిస్తున్నాం, మనందరం ప్రార్థిస్తున్నాం, మొరపెడుతున్నాం. దేవుడు మరి ఎక్కడికి నడిపించాలి. మనకు దగ్గరలో 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 2 ప్లేసులు దేవుడు ఇస్తాడా? ఇక్కడ దగ్గరలో ఇస్తాడా, లేకపోతే నాకు బాపట్ల దగ్గరలో ఇస్తాడా? ఈ 2 మనకు ఆప్షన్స్. కాబట్టి దేవుడు ఏది తనకు మేలు, నాకు మేలు, సంఘానికి మనందరికి మేలు, క్షేమము అది దేవుడు దయచేస్తాడని నేను కూడా సహనంతో కనిపెట్టుకున్నాను. మనందరం కూడా సహనంతో కనిపెట్టుకుందాం. ఈ వారంలో జరిగేటువంటి ప్రాసెస్ అంతటిలో దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుడు నిర్ణయించిన, మనం కోరుకున్న దేవుడు ప్లేస్ నాకు అనుగ్రహించాలని మీరందరూ ప్రార్థించాలని నేను మనవి చేస్తూ నా దేవుని నేను మొరపెట్టుకుంటూ ఈ యొక్క 55వ కీర్తన ధ్యానాన్ని ముగించుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక, మన ప్రార్థనను ఆలకించును గాక, మనల్ని రక్షించును గాక, మన మొర్రను ఆలకించి సహనంతో కనిపెట్టుకున్నటువంటి కోరికను దేవుడు సిద్ధింపచేయును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన యాజకుల వారికి, సంఘానికి, మీడియా ఇస్తున్న వారికి మరొకసారి నా ధన్యవాదాలు. మొర్ర పెడదాం, నిరీక్షణ కలిగి ఉందాం, మన భాషలో అడుక్కుందాం, ఎదురు చూద్దాం. అదే అంశం ప్రశ్న. కాబట్టి దేవుడు ఆయన చిత్తం జరిగించాడు. మార్టిన్ లూథర్ గారు బైబిల్ బయట తీసుకొచ్చిన రోజే దేవుడు అమ్మగారిని చివరి క్షణంలో ఎగ్జామ్ పాస్, ఆ క్షణంలోనే ఎస్ఆర్ ఎంటర్ అవటం, ఆ ఒక్కరోజు ఇక దాటితే ఆమె లేదు, గస్టెడ్ ఆఫీసర్ గారు
ఆ క్షణంలోనే చివరిలో దివాసు ఓకే చేయడం, శనివారం శుక్రవారం పాస్ అయ్యారు. ఆ రోడ్డు మీద ఆయన చేస్తుంటే పెట్టించారు. రేపల్లో తీసుకొచ్చి ఫాస్ట్గా నమస్కారం పెట్టి ఎక్కడ చేయించారు. శనివారం వారు అన్నారు, ఎక్కడ సార్ ఎక్కడ వేస్తారు? ఆ సోమవారం కౌన్సిలింగ్. అంటే గంటల సమయంలో అద్భుతాలు. దేవుడి గంటలు కాదు, ఒక్క సెకండ్ చాలు. అమ్మగారి విషయాలు కాదు, మన జీవితాల్లో ప్రభువులు ఎప్పుడైతే మొరపెట్టాలా? అన్న దేవా నాకు కష్టం కలిగేయాలా, లేకపోతే అన్న మొరపెట్టిందా? అది ఇచ్చినప్పుడు ఇవ్వాలా? ఆవిరితో ఇచ్చిందా? దిగులు పడ ఏదో పని చేసుకుంటా బిజీలు అప్పుడప్పుడు వచ్చి అడిగిందా? ఎంతమంది మొరపెడితే దేవుడు వారి మొరలాలకి ఇచ్చాడు. కనుక మొర యు హావ్ టు క్రై ఇన్ ప్రేయర్ విత్ పేషెన్స్. ఎప్పుడైతే ఆ యొక్క ఆ నిరీక్షణ, ఇంకో మాట ఓపిక అనుకున్నాం, నువ్వు చూసుకుంటావా, నీ చిత్తమే సిద్ధించుగాక అని కూడా మంచి పాడబడి దేవుడు ఆయన చిత్తం జరగాలని ప్రార్థించారు. మంచి మాట. ఆయన చిత్తమే తన చిత్తం నెరవేర్చుగాక. ఆమె అందరూ కలిసి యెహోవా నా మొరలు ఆలకించారనే పాట అందరూ కలిసి పాడుతున్నాం. ఆయన మొర ఖచ్చితంగా ఆలకిస్తాడు. పెద్ద పుస్తకాల్లో 16 నంబర్ పాట, చిన్న పుస్తకాలు చూడండి 6 నంబర్ పాట పాడుతున్నాం. మొదటి శరణం, చివరి శరణం. చివరి శరణం పాటలు లేచి దీవెన తీసుకునే వాక్యంలో పెడదాం. వీడియో చూస్తున్న మాస్టర్ గారులారా, టీచర్స్ అండ్ ఆల్, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. దేవుడు మీ మొర కూడా మన మొర కూడా ఆలకించును గాక. మంచి ప్లేసెస్ తన చిత్త ప్రకారం దయచేయను గాక. ఆమేన్. యెహోవా నా మొర ఆలకించెను, తన మహాదయతో నన్ను కరుణించెను. మహాశక్తి నయనుడగునా సుహాయనేదు ధ్వనిగలిగి మనిషెను. యెహోవా నా మొర ఆలకించెను, తన మహాదయతో నన్ను కరుణించెను. విశ్వాసి కడిగి మరణగొట్టెను, జనవశాననను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష ఫల నిశాంతమున వేచిసేన నీకెను. యెహోవా నా మొర ఆలకించెను, తన మహాదయతో నన్ను కరుణించెను. నేను పాపని త్రోసివేయకుండా, అగంటే పాపని త్రోసివేయకుండా, తన గూర్చి తన కొడుకుని కుమారుడు దాచిపెట్టుకోకుండా నా కోసం ఆయన పంపించి తెగించి కొడుకుని మృతికి అప్పగించిన దేవా నీకు స్తోత్రం. నా మొర ఆలకిస్తాను. చివరి సేవ అర్థం అదే. అగణ్య పాపియ నిద్రోయత నా అందరూ చెబుతూ ననసుతో నీ ప్రాచత తెగించి నవించి పాపపు తెగులు మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు
కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మా మరలు ఆలకిస్తున్న యెహోవా దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి నీ ప్రియకుమారుని నీ దగ్గర దాచిపెట్టుకున్న, మృతికి అప్పగించి మమ్మల్ని ఎంతో ప్రేమించి గమనిస్తాం. నీకు మొరపెట్టు వారిని మీరు అంగీకరించి ఆదరించి నీ చిత్త ప్రకారంలో మేలుతో తృప్తిపరచువాడా నీకు స్తోత్రం. నాయన, మా జీవితంలో ఓపిక కలిగి నిరీక్షణ కలిగిన బిడ్డల్లో వారి జీవితాలు మేము ఎన్నదో నుంచి ధ్యానిస్తున్నాం. మిమ్మల్ని అడిగితే మీరు సంతోషాన్ని ఇస్తారన్న మాట ఇది మాతో మాట్లాడండి. నా బిడ్డలు ఎంతో ప్రయాసంతో వేగుజాములేసి సిద్ధపడి సరికొచ్చి వారి ప్రయాస వృధా కాకుండా అనేక మంది బిడ్డలు చేరి ఉన్నారు. మీరు దగ్గర చూస్తున్నారు, యంత్రం ద్వారా ఆలకిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. తిరుతం తర్వాతి ఈస్టర్ తర్వాత 5వ ఆదివారపు శుభాకాంక్షలు చేరిన బిడ్డలకు, బిడ్డలు చూస్తున్న వారికి, ఎంత దాల్చిన వారికి మీకు కలుగును గాక. ప్రభువును అందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్. వెరీ స్పెషల్ డే. 25/5/25 4/4/24 3/3/23 అట్లా వచ్చినప్పుడు 5/5/25 అన్నిట్లో 5 ఎక్కువ. వెరీ స్పెషల్ డే ఈరోజు మా జీవితాల్లో కూడా. నేను పుట్టిన గ్రామం కొమ్మూరు గ్రామం దేవాలయ ప్రతిష్ట ఈరోజున జరిగే యానివర్సరీ. కొమ్మూరు ప్రజలకు, ఆ ప్యారిష్ వారికి ఐ విష్ యు ఆల్ హ్యాపీ చర్చ్ యానివర్సరీ. అలాగే నేను బాపట్లలో స్థిరపడి గృహ నిర్మాణం చేస్తున్నాం. ఆ దేవాలయానికి నాన్నగారు పునాది వేశారు. అది కూడా ఈరోజే ప్రతిష్ట. ఐ విష్ యు ఆల్ విద్యానగర్ ఫాదర్ హయ్యర్ లూథరన్ చర్చ్ మీకు, మన బిడ్డలకు, బిడ్డలు చూస్తున్న వారికి ఐ విష్ యు ఆల్ హ్యాపీ యానివర్సరీ, చర్చ్ యానివర్సరీ. మీ అందరికీ దేవాలయపు యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్ని చోట్ల అయితే ఉన్నాయో వారందరికీ జన్మదిన జరిపిన శుభాలు, హ్యాపీ బర్త్డే. వివాహమైన బిడ్డలకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇదే దినం దుఃఖంలో ఉన్న బిడ్డ దేవుడు దాచును గాక. ఆమేన్. ఈరోజు పెట్ల మీద పెట్లు ఆహారం పండుగ. వెరీ గుడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంతోషకర దినాన యేసు ప్రభు ఈ లోకంలో ఆరోహణం అవబోతున్నారు. 29వ తేదీ క్లియర్ డేట్ ఏంటంటే 29వ తేదీ ఈ మాసము ప్రభుని ఆరోహణ దినం. అది గురువారం వచ్చింది. ఆ రోజు అందరూ ప్రార్థనలో ఉన్నాడు. ఈస్టర్ తర్వాత 5వ వారంలో ఆయన వెళుతూ శిష్యులు బట్టి యోహాను సువార్త పరిశుద్ధ యోహాను 16వ అధ్యాయము 24వ వచనంలో, మీరు ఎప్పుడు నన్ను ఏం అడగలేదు, నాతోనే ఉన్నారు, నాతో కలిసి జీవించారు, నాతో భుజించారు, నాతో శ్రమలు పడ్డారు, నాతో నిద్రపోయారు. అయితే మీరు నన్ను ఏం అడగలేదు కనుక నా శిష్యులరా, ఏం కావాలి మీకు, మీరు ఎలా అయితే సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే సంతోషంగా ఉంటారని ఎప్పుడైతే ఒక తండ్రి తన బిడ్డల సంతోషం ఆలోచిస్తారు, ఇతను ఈ కుమారుడు ఎలా అయితే సంతోషంగా ఉంటాడు, ఈ నా బిడ్డ, ఈ నా కుమార్తె ఎట్లయితే సంతోషపడింది అని ఆల్ ద టైం ఫాదర్ థింగ్స్. తల్లి అంత ఆలోచన, తల్లి పర్సంటేజ్ తన కడుపు, తన భోజనం, తన యొక్క వస్త్రాలు వెతుకున్నావు లేదు అంతగా తండ్రి నా కుమారుడు ఎలా సంతోషంగా ఉంటాడు సంపూర్ణంగా, నా తర్వాత నాలాంటి బాధలు పడకుండా నేను తల్లి ఏం చేస్తే సంతోషంగా ఉంటాడు. తల్లి లేదా కుమార్తె గురించి తండ్రి తల్లి కలిసి ఈ బిడ్డ ఎట్లా సెటిల్ చేస్తే, ఎంత మంచి కాపురానికి ఇస్తే, ఏ విద్య చదివిస్తే, లేదా ఎలాంటి పనిచేసే అబ్బాయికి మంచి అబ్బాయికి ఇస్తే సంతోషంగా ఉంటుందని యేసు ప్రభు కూడా
తన శిష్యుల గురించి ఒక సంతోషం, నా బిడ్డలు పరిపూర్ణ సంతోషం, హౌ దే విల్ బి జాయ్ఫుల్లీ. నేను ఒక పరలోకపు తండ్రిగా నా తండ్రి నన్ను పంపించి లోకానికి కార్యం సాధించారు కాబట్టి నా బిడ్డలు కూడా ఎట్లా సంతోషంగా ఉంటారని ఆలోచించి ఈ వాక్యం చెప్పారు. యోహాను సువార్త 16:4 ఇది వరకు మీరేమి నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకుతుంది. అంతే. ఆస్ విల్ బి రిసీవ్. ఆస్. ఎప్పుడైతే శిష్యులకు యేసు ప్రభు ఈ మాట చెప్పారో, అంతకుముందు వారు దుఃఖముతో బాధతో ఉన్నప్పుడు మీరేం దిగులు పడవకండి, ఎందుకంటే మనకంటే ఇన్ని గ్రంథాలు వచ్చినాయి. యేసయ్య జననం, పరిశుద్ధత జనం, యేసయ్య శ్రమలు, యేసయ్య మరణం, ఆయన తిరిగి లేచుట, ఇన్ని ఆధారంలో మనకే నమ్మిక గురించి కొంచెం ఆలోచిస్తాం. ఎన్నెలకు నా దేవుడు ఉన్నాడా, నిన్న వస్తూ ఉంటే తెలియని రూట్కి ఆ సెల్ ఫోన్లో ఆ జీపీఎస్ ఆన్ చేసి లొకేషన్ పెడతా, ఇట్లా వెళ్ళి ఇట్లా ఉంటే నాకు వెంటనే ఎవరు గుర్తుకొస్తారంటే, ఎవరు గుర్తుకు రావాలి? సెల్ల కొడితే వస్తుందిగా, రూట్ వస్తుందిగా. ఎవరు పెట్టారు అది? సార్ ఎవరు పెట్టారండి? పైన ఒక శాటిలైట్, ఒక ఉపగ్రహం పెట్టి సైన్స్ చదువుకొని వారు చాలా కష్టపడి మొత్తానికి పైన మన చర్చి కూడా కనపడింది గూగుల్లో కదా. ఎవరు పెట్టారు? ఎవరో ఒకరు కష్టపడి వారు రీసెర్చ్ చేసి 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 కొన్ని సైన్స్ కనుక్కొని అక్కడ పెట్టారు కదా. అదేమి లేదు, మాయ అంటే కరెక్టా? కాదు కదా, ఉంది కదా. మరి దేవాది దేవుడు ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీ సెల్ స్విచ్ ఆఫ్ అయితే నీకు రూట్ అర్థం కాదు, నీ నెట్ ఆగిపోతే నీకు అర్థం కాదు. ఒకవేళ ఈ సంవత్సరం ఉరుములు ఎక్కువ ఉన్నాయి, గమనించారు లేదా? ఈ సంవత్సరం అంత ఉరుములు ఎప్పుడు లేవట. అంత భయంకర ఉరుములు ఉన్నప్పుడే ఇంతటే అంతకు మించిన ఆకాశ నక్షత్రం, ఈ సృష్టినే సృజించిన దేవాది దేవుని నమ్మవద్దా? నమ్మాలేదా? మీరు 5 చెబుతారు ఇంకమ్మా. దేవుని నమ్మాలేదా? నమ్మాలి. వెల్కమ్ పెళ్లి కూతురు, నమ్మాలి. వీ హ్యావ్ టు బిలీవ్. ఒక సృష్టి ఎక్కడ ఎవరు అసలు ఊహ కలిగింది? ఆ సృష్టి భూమికి పునాది లేనప్పుడు ఎప్పుడు రాయలా? దేవుడు 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 మన దేవుడు 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 తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు 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 భూమికి పునాది లేనప్పుడు, మనిషికి రూపం లేనప్పుడు, జలములపై నాడు ఆత్మను కలిగిన దేవుడు మన దేవుడు దేవుడు దేవుడు. తప్పదు. ఆ దేవుడు ఈ రోజు కొత్తగా వచ్చిన దేవుడు కాదు. భూమికి అసలు పునాది లేనప్పుడు వేలాడే గోడలుగా ఒక గోడ అట్లా వేలాడుతూ ఉన్న గోడ ఆకారం లేదు, నిరాకారం ఉన్నటువంటిది, దానికి ఒక ఆకారం ఇచ్చాడు ఆయన. అలాంటి దేవుడు ఈ రోజున అడుగుతున్నాడు, నీకేం కావాలి? మన అంశం వాట్ యు వాంట్. ఏ ఒక్కరి లోకంలో చాలామందికి సంతోషం ఉండదు, చాలామందికి సమాధానం ఉండదు, చాలామందికి నెమ్మది ఉండదు.
అన్ని ధనంతోనే రావు, అన్ని బిడ్డలుంటేనే రాదు, అన్ని పోస్టులుంటేనే రాదు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలుంటేనే రాదు, అన్నిటి పొలాలుంటేనే రాదు. ఇవన్నీ ఉంటే అందరూ ఇవన్నీ విడిచిపెట్టి ఈ మూటి కోసం వెళ్ళేవాళ్ళే కాదు. పరిపూర్ణ సంతోషం కావాలంటే ఆస్క్ జీసస్. యేసయ్యను మాత్రమే అడగాలి. మొట్టమొదటి మాట అడగాలి. ఎలా అడగాలంటే నా ప్రేమను వల్ల ఎందుకు అడగాలంటే మొదటిగా ఆయన మన దేవుడు అసలు ప్రార్థన అనేటువంటిది. ఎందుకంటే మానవుడు దేవునితో పుట్టిన అడుగుట అనే మాటకు అర్థం ప్రార్థించుట. ఆల్రెడీ అమ్మగారు సభని చెప్పారు, మర్ర పెట్టుట. ఆదాము మొట్టమొదట ప్రార్థన చేయాల, కారణం దేవునితో ఉన్నాడు కదా, ఆయనకు అంత అవకాశం రాల ప్రార్థన చేయడం. ఆ తర్వాత అవ్వమ్మ గారు కూడా ప్రార్థన చేయాల, కారణం ఆయన ఎముకలోంచి తీశారు కాబట్టి, ఆయన శరీరమే కాబట్టి. ఆదాము అవ్వ ఒకటే, ఇద్దరు కాదు, 2 రైలు పట్టాలు కాదు, భార్యాభర్తలు ఒకటే. 1+1 గారు ఎప్పుడు చెప్తారు, 1+1 = లెక్క ప్రకారం ఎంతరా? నువ్వు చెప్పము వచ్చిన చెప్పు. 1+1 2 కదా, మా అమ్మాయి చెప్పి కరెక్ట్ 2. కానీ వివాహం ప్రకారం 1+1 = 1. అది ఆదాము కథ నుంచి దేవుడు చేశాడు. అందుకని ఆమె పట్టుది, ఆయనే ప్రార్థన చేయలేదు కదా, నేను ప్రార్థన చేయాలి. అందుకని వారు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో ప్రార్థన ఏంటంటే అడగటం. మొదటి మాట ABCలో ఈ రోజున మన సంతోషం పరిపూర్ణంగా ఉండాలంటే, మనం నిజమైన పూర్ణ ఆనందం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే అడగాలి. అడగటంటే ప్రార్థించుట. ప్రార్థించడం ఆదాము వారికి అంత అవసరం రాలా. ఎప్పుడైతే 2 కొడుకులు పుట్టారు, ఆయన పేరు హేబేలు, కయ్యూను. హేబేలు వారిద్దరికి సఖ్యత లేక దేవుని దగ్గర అర్పణించే సమయంలో కయ్యూనేమో ఎలా పడతారా ఏదో గొర్రెని ఇచ్చాడు, హేబేలేమో శ్రేష్టమైనది ఇచ్చాడు. అమ్మ జాగ్రత్త, సందర్భోచితంగా చెబుతున్నా. ఈయన 8 సంవత్సరాలు చెప్తున్నాను అనుకోబాకండి. ఆ 10 రూపాయల నోట్లు నేను లాగలేకపోతున్నా మాట. ఆ లాగేటప్పుడు సినుగుతుంది. సినిగిని మొత్తం యేసు అంటే ఏం చేసిందంటే ఒక సాగు పెట్టింది. 10 రూపాయలకి 2 రూపాయలు 3 రూపాయలు కట్ చేసుకొని మార్కెట్లోకి ఇచ్చి అమ్మగారు చీర తీసుకొచ్చింది. సినిపోయి నోట్లు అంటే ఎన్ని నోట్లు సినిపోయిస్తే చీర వచ్చింది అర్థం చేసుకోండి. చేసి వేరే అనే కాదు, సందర్భం వచ్చి చెప్తున్నా. ATMలో ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినా, నా సహోదరి ఎప్పుడైనా కొత్త నోట్లు ఇచ్చినా, ఆయన దేవుని పెట్టకే ఇస్తా. నేను వాడుకునేది తక్కువ. ఆ కొత్త నోట్లు మన ఇంట్లో ఉన్నప్పుడు ఉన్న ఆనందం, వాటిని తీసుకొచ్చి ప్రభువుకి 2 రూపాయలు చినిపోయిందని గుళ్ళెవై వచ్చిపోయా, 5 రూపాయలు, ఆ 10 రూపాయలు బిళ్ళైన పనులు. కానీ ప్రభువు తెలుసు, బిళ్ళేస్తే ప్రక్కవాడు గొల్లు మంటది అనుకుంటారు, అనుకోబాకండి. ఆ చినిగి అనేటువంటి ప్రభువుకి ఇవ్వద్దు దయచేసి. లేకపోయినా పర్లా. మందంటే లోతు నుంచి చంద్ర దగ్గరికి వెళ్తాం. చాలా సంఘాలు కానుకలు పెట్టుకుంటాయి కదా, అక్కడ వీళ్ళు వేస్తారు. అంటే లేదు, ఏముందంట మీ దగ్గర లేదు, ప్రభు తెలియదా ఏంటి? ఒక ఎవరు బిడ్డ ఎవరు చర్చికి రాలి. ఆ రోజు అయ్యారు, మీరు ఎవరు చెప్పారు నీకు? నా దగ్గర డబ్బు తీసుకోవచ్చు కదా. సరే నీ లెక్కలు నేను ఇస్తాను, నేను జాగ్రత్త తీసుకున్నట్లా. నాకున్న హడావుడు వెళ్ళిపోయి డబ్బు తీసుకొచ్చి వెంటనే వాడికి ఇచ్చేస్తున్నాను. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థన లేకపోవడం వల్ల ఈ విషయాలు తెలియక కయ్యూను ఏం చేశాడంటే ఏది పడితే అర్పణించాడు. హేబేలేమో శ్రేష్టమైన ఇచ్చింది. వారిద్దరు గొడవ వచ్చి కొట్టుకుని ఒకటి చనిపోయాడు. అది జరిగిన తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం. అడగడం అనేది, ప్రార్థన అనేది బైబిల్ ఎప్పుడు మొదలైందంటే 24వ వచనం చదవాలి. షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ద ప్రేయర్ బిగాన్. హేబేలు ఎప్పుడైతే అన్నదమ్ముల్లో ఒకడు చనిపోయాడో, చంపబడ్డాడో అన్నయ్య చేత,
అప్పుడు తనకు బదులుగా షేతు పుట్టాడు. షేతు కొడుకు ఏనోషు పుట్టాడు. ఏనోషు పుట్టినప్పుడు అర్థమైంది ప్రార్థన చేస్తే బాగుంటుందని. ఎప్పుడైతే ప్రార్థన అప్పటి వరకు తెలియదో, అడగడం తెలీదు, దేవుని తోటలో ఉన్నారు కాబట్టి ఆదాము హవ్వలకు దాని అవసరత రాలేదు. ఎప్పుడైతే ఇంటిలోనే ఇద్దరు కొడుకులు ఒకరు చంపుకున్నారో అప్పుడు ప్రారంభమైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, కుమారుడు కుమార్తె, లేదా ఒక్కడే కొడుకు ఒక్కడే కూతురు అనుకున్నప్పుడు నీ బిడ్డకు ప్రార్థన అనేటువంటిది అడుగుట అనేది నేర్పకపోతే ఏమైందంటే ఆయన పొందుకోలేదు. యు టీచ్, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైన దాని నుంచి తొలగిపోవడం. అంతే. మొదటిగా అడగాలి. ఎందుకంటే ప్రార్థనల ద్వారా అడగాలి. ఎలా అంటే రెండవది ఎవరి ద్వారా అడగాలి? ఒక మధ్యవర్తిని పెట్టుకుని తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మరి ఎవరంటే ఆయన యేసు ప్రభు అనే ఆయన ద్వారా ప్రార్థన చేయాలి. అంతే కదండి. యేసు నామమున అని అంట కదా. ఎంత ప్రార్థన చేసిన చివరిలో యేసు నామమున ఇవన్నీ మేము మిమ్మల్ని అడుగుతున్నాం. అవునా కదండి? దేవుడు ఒక్కడే. దేవునికి నరుడిని మధ్యవర్తిని ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనకు తానే సమర్పించుకుని. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. ఎప్పుడైతే హీ ఈస్ ద మీడియేటర్, నువ్వు అడిగేటప్పుడు మధ్యవర్తి లేకుండా అడగబాకండి. మీరు అనుకుంటారు పెళ్లి సంబంధాల్లో పెద్దలు ఉంటే వాళ్ళు పిలుచుకోవటం ఎందుకులే, మాకు తెలిసిన వాళ్ళేలే, లేకపోతే ఒక మ్యారేజ్ కుదురుస్తారు చూసారా, సహోదరి సోదరుడు కదా, వాళ్ళు బాగానే ఉంటారు. కుదిరినాక నేను ఫోన్ చేస్తాను అక్క, మర్చిపోయాడు తెలివి డబ్బులు వేసి వచ్చినాను కదా. బాగా జరిగింది మ్యారేజ్. అయిన తర్వాత 3 నెలల తర్వాత మరి అక్కయ్య ఫోన్ వచ్చింది. ఏందమ్మా? అయ్యో నువ్వు మాట్లాడాలమ్మా. ఎందుకమ్మా? ఫోన్ ఎట్టు కలిసింది ఇప్పుడు? అప్పుడు కావాలా ఫోన్ ఎప్పుడట్టు కలిసింది? అవునా? పెద్దలు ఎందుకు అనుకున్నారు? నీకు తెలిసినా తెలియకపోయినా చాలా సంతోషించే సార్ అందరి పెద్దలు అట్లా పిలుచుకొని, అవును కదా, ఇయర్స్ ఆనర్డ్, గౌరవించుకున్నారు. నిన్న ఒక మేనవాడిని మేనమామగా పెళ్లి చేసుకున్నాడు. అక్క గుర్తుంది. అందరు పెద్దలతోనే గౌరవించుకున్న సంప్రదాయం. వై? అది గౌరవం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ మధ్య కొంతమంది ఇంగ్లీష్ ప్రార్థన నేర్చుకొని వాళ్ళంటే వాళ్ళది ప్రార్థన చేస్తాను. ఇప్పుడు అలా చేయకూడదు చెప్పండి సార్, నేను ట్రాన్స్లేట్ చేస్తాను దొరగారి. నాకు బాధ వేసింది. జీసస్ వి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ మర్సీ దట్ వి గివ్ టు దిస్ టైం అంటాడు ఆయన. యేసయ్యా నీకు వందనాలు, మాకు ఈ సమయం ఇచ్చి అంటాడు. థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ దోస్ హు గ్యాదర్డ్ హియర్. ఇక్కడ నుంచి చేయడం ఆమె అంటాడు. నాకు ఆ తర్జుమా చేసినప్పుడు ఆయన ఇష్టపడ్డాను కదా. యేసు మమ్మల్ని చేసిన వందనాలు, థ్యాంక్ యూ అంటే ఎట్లా? దెర్ ఇస్ ఎ ప్రేయర్ ప్రాసెస్. ఏమిటి తెలుసా? తండ్రి, పరలోకపు తండ్రి. యేసు ప్రభు ప్రార్థన నేర్పలేదా? మత్తయి సువార్తలో శిష్యులకు ప్రార్థన నేర్పదా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము, మాకు కాదు, నీ రాజ్యము. తీయండి బైబిల్, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. 9-10 వచనం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దట్స్ ఆల్. నీ రాజ్యము వచ్చును గాక, మాకు కాదు, దై కింగ్డమ్ కమ్. నీవు అడిగేటప్పుడు పరలోకమందున్న తండ్రికి మొదటగా తండ్రిని వేడుకోవాలి. రెండవది ఎవరి ద్వారా అంటే మధ్యవర్తి ద్వారా నువ్వు అడగాలి. మూడవ మాట ఏం చేయాలంటే అడిగేటప్పుడు పరిశుద్ధాత్మ దేవ నేను అడగడానికి నాకు సహాయం చేయమని అడగాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో 26 ఆస్. నీవు సంతోషం ఉండాలంటే, నీ సంతోషము పరిపూర్ణత కలగాలంటే ఏం చేయాలంటే మొదటిగా అడగవలసింది, దేవా నాయన ఇదిగో ప్రార్థన అనుభవం నాకు నేర్పు అనేటప్పుడు ఆ ప్రార్థనలో యేసు నామములో అడగాలి, యేసుతో అడగాలి.
పరిశుద్ధాత్మ చదువురా అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేసి చాలా ఒక మాట వీఆర్ సో వీక్. మనం చాలా బలహీనం అండి. మన బలహీనం ఉంటే ఆయన అడుగుతున్నాడు. చాలా బలహీనం మనం, శక్తివంతులు కాదు. అందుకని ఆత్మని అందుకు మనం పాడుకునే పాట పరిశుద్ధాత్మను గోరుము జీవమాయే నరులందరి మీద నాయకను పరలోక తండ్రి పరిచేవేదము నన్ను పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని వర్షము లేని మర పెట్టు పరమా పవను దాది కరుణించి కొసగు మరణత మగు కనుగా పరిశుద్ధాత్మను గోరుము దేవుని అడిగే శక్తి కాదు లేదు. నీ రికమెండేషన్ చాలా ఆయన దగ్గర. ఒక మినిస్టర్ నాకు బాగా తెలుసు, 20 ఏళ్ళ నుంచి పంపిస్తాడు. నా కెపాసిటీ చాలా అమ్మగారి విషయం చాలా పంపిస్తాడు. ఎమ్మెల్యే గారు కూడా పంపిస్తాడు కదా చాలా మందిని పని చేయి. ఎవరికో కొన్నిసార్లు పొరపాటు చూసి పలకరిస్తారు కానీ పని చేయరు. మనకి ఎవరు పని చేస్తారు వాళ్ళు దానికి తగిన వ్యక్తిని జాగ్రత్తగా తీసుకెళ్తే అమ్మో ఈయన వచ్చేదండి, ఈయన కనుక నేను చేయకపోతే నేను నష్టపోతాను అని ఆయన కనిపిస్తే నేను వచ్చాను అబ్బాయి నాకు తెలుసు అంటారు. అప్పుడు అంటారు అర్థమైందమ్మా. ఈ సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. అమ్మగారే అంతే గట్టి మాట టీసీలు కూడా నేను ఒక ఆయన కూర్చున్నాడు మెయిన్ ఆయన మేడం గారు చెప్తాను జాతర అంటే ఎందుకు సాధన తీసుకొచ్చావు ఆయన ముందు రేపు అంటే కదా అన్న కదా అవునా దేవుడు అంటే చేసి పంపించి తప్పదు. ఆయన గౌరవించి ఒక పెద్ద మనిషి యేసు ప్రభువుని పెద్ద మనిషి, యేసు ప్రభుని అన్న, యేసు ప్రభుని ఒక తండ్రి మన పరలోకపు తండ్రి దగ్గర తీసుకెళ్ళడానికి నువ్వు అడిగేటప్పుడు ఈయనకి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందుకే తెలుసుకో యెహోవా దేవుడు స్నేహితుడు కాదు, ప్రభువే మనకి బెస్ట్ ఫ్రెండ్. తప్పుడు పట్టుకో, యేసయ్య బెస్ట్ ఫ్రెండ్. నువ్వు పరుచుకో ఆయన దగ్గర. జీసస్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అండి. అందుకనే నువ్వు అడిగేటప్పుడు అయ్యా బతుకుగా నాయన నాకు ప్రార్థన అనుభవం నేర్పావు. ఆదాము కుటుంబంలో మొట్టమొదటి ప్రేమ ఎట్లా వచ్చిందో నా సోదరి సోదరులారా, ఎవరైనా కుటుంబం మొత్తం కలుసుకొని ఇంకా ప్రార్థన చేయకపోతే అమ్మాయి భార్య చేసుకోవడం కాదు, బిడ్డల దగ్గర కూర్చోబెట్టుకోవాలి. బిడ్డలే కాదు నీ యజమాని కూడా నిలబడాలి. కనీసం వారానికి ఒక్క రోజన్నా పనికి వెళ్ళేటప్పుడన్నా ఏమండి ఆగు, లేదా ఏమై ఆగు, మావి ఆగు, బావి ఆగు, ఇదిగో ఆగు. మీ భాష ఉంటుంది కదా, అంతే కదా పిలవరగా. నేను ఈ మధ్య రాత్రి ఎన్ని అనుభవాలు బిడ్డలతో ఎప్పుడే ప్రయాణం చేయాలి. మేము నలుగురు కలిసి ప్రయాణం చేసి చాలా సంవత్సరం చాలా దినాలైంది. ఫస్ట్ టైం నిన్నే చాలా రోజుల తర్వాత
ఒకరుంటే ఒకరు ఏడా ఉంటారు కదండి. నలుగురు కలిసి ఒక 2-3 గంటలు, ఒక 5 గంటలు గడిపాం. నిన్న ఒక పూట గడిపాం. ఆ నలుగురు కలిసి గడిపినప్పుడు చెప్తున్నారు అనుభవాల్లో, డాడీ బావోళ్ళ ఇంటికి వెళ్ళాను, భరతనాట్యంని పేరు చెప్పకూడదు, బాగా తీసురా పేరు పెట్టి మా బాధేసింది డాడీ, నాకు బాధేసింది. వీడియో నేర్చుకుంటే అంతేగా, ఆమె నేర్చుకుంటే కోడలు అమ్మ నా కోడలు దండం పెడతాను తల్లి, ముందే పేరు పెట్టి వెళ్ళిపోకమ్మా అని చెప్పుకుంటాం. పెళ్లి కట్టినప్పుడు అమ్మ నా కట్టం ఏం తెలుసా, నా కొడుకు పేరు పెట్టి వెళ్ళిపోకమ్మా చాలుగా, అంతే కదా. అలా ప్రార్థన మన కుటుంబాల్లో ప్రారంభం కావాలి. ఫ్యామిలీ ప్రేయర్ ప్రారంభమైతే మన పెద్దవాళ్ళు ఎప్పుడన్నా యజమాని పేరు పెట్టి ఎప్పుడన్నా చూసారమ్మా? మీరు అంటారక్క ఎవరన్నా? మీ మామ లేడమ్మా, అంతే సీన్ లేడంటారు కదా. మీ మామ లేడు, మీ బాబాయ్ లేడంటే వాళ్ళ నాన్న లేడు, లేకపోతే ఎక్కలేక కొత్త వచ్చిన వాళ్ళ నాన్న లేడండి, అసలు ఆ బిడ్డలు కూడా ఇంటి ఆయన లేడండి, పెద్దవాళ్ళు చప్పలు కొట్టండి. గౌరవప్రదమైన సాంప్రదాయం అండి మన సాంప్రదాయం. ఐ లవ్ మై కంట్రీ. భారతదేశంలో సౌత్ ఇండియా, ఆంధ్రాలో చాలా ప్రాముఖ్యమైన సాంప్రదాయం యజమాని ప్రార్థన. అంత సాంప్రదాయ కుటుంబంలో ఆయన ఉండకూడదు. ప్రార్థన చేసినప్పుడు యోనోషు పుట్టిన తర్వాత ఆ కుటుంబంలో ప్రార్థన అడగటం ప్రారంభమైంది. ప్రార్థన అడుక్కో ముందు అడగాలి, దేవుని ప్రారంభమైంది. ఎవరి ద్వారా? ఇప్పుడైతే మనం యేసుక్రీస్తు ద్వారా మధ్యవర్తి పరిశుద్ధాత్మ సహాయం మనం అయ్యా మా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసిన అవకాశం మాకు ఇవన్నీ కష్టపడదాం. అయితే ఇలా అడిగినప్పుడు బబులోను దేశంలో ఒక సందేశం పంపించారు. బబులోనులో బందీలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుకి కీర్తన గ్రంథం 145వ కీర్తన 18 వచనాల్లో ఎట్లా అడగాలో దేవుడిని క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో అందరూ కూడా చెరపట్టబడి, ఇశ్రాయేల్ అంతా ఒక దేశంలో అరెస్ట్ అయిపోయారు. అందరూ చెరపట్టబడి ఉన్నారు. BC 597లో. అప్పుడు అడుగుతున్న చదువున్నాను, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తల్లిపోయిన వారు ప్రార్థన చేయమని చెప్పింది కదా, ప్రేర్ చేసినప్పుడు బాగాలేదని దేవుడు ఈరోజు పలహారం తెచ్చాడు. గాడ్ బ్లెస్ యు. శుభకార్యం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన ఆలకించాడు. గాడ్ బ్లెస్ యు. యెహోవా నా మొర ఆలకించాడు. ఎప్పుడు? ఎందుకు? తనకు నిజముగా మొరపెట్టి ఆనాటి ఇశ్రాయేలు చెరసాల్లో, జైల్లో, లేకపోతే ఆ బానిస దేశంలో, బబులోను దేశంలో ప్రార్థన చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి ధైర్యం లేని దేశంలో సూర్యుడే వాళ్ళకి దేవుడు. బబులోను దేశానికి సూర్యుడే దేవుడు, వాళ్ళకి చంద్రుడే దేవుడు. అలాంటి దేశంలో ఇశ్రాయేలు దేవా, నువ్వు మన్నా కురిపించినప్పుడు, నీవు మమ్మల్ని చెప్పులు కూడా అరిగిపోకుండా నడిపించినప్పుడు ఆ రోజు మర్చిపోయావయ్యా. ఇప్పుడు అంటున్నారు, నీవు నిజముగా మొరపెట్టు. ఎలా మొరపెట్టాలండి? నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఏ అనేది ఆశ మనం నేర్చుకున్నాం. ఎలా అడగాలో, ఎవరి సహాయం ద్వారా అడగాలి? పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అడగాలి. రెండవది, ఏం అడగాలంటే చాలా ప్రాముఖ్యమైనది అడగాలి. ఏమడగాలి తెలుసా? ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం అడగాలట దేవుణ్ణి. నీ భౌతికమైన అవసరాల కంటే రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయంలో 2 ఆత్మ అడిగాడు ఆయన. ఎవరైనా? ఎలీషా కదా. చదవండి. ఎలీషా ఏమడిగాడు తెలుసా? 2 ఆత్మ. అడగక ముందే అక్కరనెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడగక ముందే అక్కరనెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. మమతల మహారాజా
కోటల మహారాజా యేసు రాజా పదే పదే నే పాడుకోనా ప్రతి చోటకి పాడగా మరి మరి నే చాటుకోనా సాక్షిగా నా జీవిత గమనాన్ని నృత్యం నీవే చిటికిన నా గుండెకు పాడవు నీవే నా జీవిత గమనాన్ని గమ్యము నీవే చిటికిన నా గుండెకు పాడవు నీవే పదే పదే నే పాడుకోనా ఎంత నువ్వు అడుక్కో పాట ద్వారా, నువ్వు అడుక్కో ప్రార్థన ద్వారా, నువ్వు అడుక్కో పరిశుద్ధాత్మ ద్వారా, మధ్యవర్తి ద్వారా అడుగు అడుగు అడుగు. దేవుడు తప్పుకుని ఇస్తాడండి. ఎలీషాకి ఏమి ఇచ్చారు చదువున్నారా? ఏలియా శిష్యుడు ఎలీషా. ఏలియా శిష్యుడు ఎలీషా అయితే, అయ్యా పెద్దోళ్ళు అయిపోతున్నాను ఎలీషా, నా బాధ్యతను తీసుకో అనగానే, బాగుంది గురుగారు, నాకు మాత్రం నేను ఒకటి అడుగుతున్నాను, ఏమన్నారా? నేను నీ యొద్ద నుండి తీయబడక ముందు ఏలి అడగ ఎలీషా, గురుగారు నా సేవకుడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమన్నాడు. చప్పట్లు ఒకసారి. ఆయన అడిగింది ఎవరు అడిగాడమ్మా? 2 పాళ్ళు. నీకెన్ని? ఏలియా జాగ్రత్తనండి 7 అద్భుతాలు చేశాడు. ఎలీషా 13 అద్భుతాలు చేశాడు. 13 చేశాడు. చనిపోయిన తర్వాత తన ఎముకలు కదా తగిలి 14. చప్పట్లు కొడతాం గట్టిగా. ఇప్పుడు దేవుడు మరణించిన తర్వాత కూడా నేను ఆశీర్వదిస్తాడండి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. బిఆర్ అంబేద్కర్ గారికి తర్వాత చాలా అవార్డులు ఇచ్చారు కదా. అంబేద్కర్ గారికి చనిపోయిన కూడా ఇచ్చారు. ఆయన మహనీయుడు. మనము దేవుని అడిగేటప్పుడు ఆధ్యాత్మిక విషయాలు కూడా అడగాలి. నాన్నగారు డ్రెస్సు, బట్టలు, ఊరేటానికి డబ్బులు, లేకపోతే బండి, ఇవన్నీ అడిగే ముందు ఎవరికో తెలుసా? దీని తర్వాత నాన్నగారు, దీని తర్వాత అమ్మ, దీని తర్వాత నేను చూసాను, నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను కోచింగ్లో పంపిస్తారా? నా బిడ్డ ఎట్లా అడుగుతుంది? తన వయసు లేదమ్మా, కోచింగ్లో పంపిస్తారా? ఎంత మంచి విషయం. లేదా నాన్నగారు, నేను ఎందుకు చదువు నాకు వల్ల కావట్లేదు కదా, చదువు లేదని కాదు కానీ నేను ఏదో కుట్టి నేర్చుకుంటాను. అరే నా బిడ్డ జీవనోపాధి గురించి అడుగుతుంది అంతే కదా. హౌ ఫాదర్ విల్ బి హ్యాపీ. ఆ తండ్రి ఎంత సంతోషంగా ఉంటాడండి. తన వ్యక్తిగతమని కాకుండా తన జీవనం గురించి. లేకపోతే నాన్నగారు మీరిద్దరు పని చేస్తున్నారు, నేను ఏదైనా చోట పని చేయమంటారా? అమ్మా నన్ను పోషించే స్థితిని వదిలేరా తల్లి? లేదు ఖాళీగా ఎందుకులేమ్మా, పద పంచేద్దాం. చూడండి, ఒక యవనస్తురాలుగా ఆనాడు ఎలీషా అడిగినటువంటి 2 ఆత్మకి అడిగాడో, నీ కుటుంబ భాగంలో పంచుకునే నిజమైన కోరికను అడిగితే ఆ తండ్రి ఎంతో శ్రద్ధవుతాడు. నా యవన బిడ్డలారా, నీ తల్లి నీ తండ్రి ఆడ ఏరి ఎంత సంతోషపడి ఉంటాడు. నన్ను నా శిష్యుడు 2 ఆత్మ అడిగాడంటే ఎంత ఆధ్యాత్మిక అడిగాడని నో అన్నాడా? ఎస్ అన్నాడా? బుజ్జిమంటే 4 ఇంటి తీసుకొని నిద్రపోతాం, మనకి నిద్రపోతాం. నో అన్నాడా? ఎస్ అన్నాడా? ఏమన్నాడమ్మా? ఎలీషా అడిగినప్పుడు కుదరదన్నాడా? ఇచ్చాడా? ఇచ్చాడు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు 2 ఆశీర్వాదం దయచేయను గాక. ఆధ్యాత్మిక విషయాలు అడిగినప్పుడు ఈశ్వరుడు వెళ్ళి ఆయన సిగరెట్ తర్వాత కామని ఫుల్గా వస్తున్నాడు. చుట్టూ తీరం ఆయన పెట్టుకుని తల్లి సాయంత్రం నాకు వచ్చి ఎప్పుడైతే ఎలీషా అడిగినప్పుడు ఏలియా 2 ఆశీర్వదించాడు. నువ్వు
అడిగితే నా సోదరి సోదరుడా, ఆధ్యాత్మిక విషయాలు అడిగితే శారీరక ఆశీర్వాదాలు ఆటోమేటిక్ దేవుడు దయచేస్తాడు. ఆమె చెప్పండి. ఆమె. మూడవదిగా ఇంకోటి ఏమో తెలుసా? మొదట పరిశుద్ధాత్మను అడగాలి, నాకు సాధించు. రెండవదిగా ఆధ్యాత్మిక విషయాలు అడగాలి, శారీరక విషయాలు ఆటోమేటిక్ వస్తాయి. మూడవదిగా చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసే దావీదు అన్నాడు కదా, చిరకాలం 23వ కీర్తన వచనంలో చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసి. ఈ ఉదయ కాలంలో మనం అడుగుతాం. ఎలా అడిగా తెలుసా? బి స్టాండ్స్ బిహేవియర్, మంచి ప్రవర్తన. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమే, మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నారు, వాక్య ప్రకారం ప్రవర్తించువారినై ఉండండి. ఏబిసి. ఈరోజు ఏంటి? ఆస్ అడగండి. ఏమడగాలి? 3 అడగాలి. పరిశుద్ధాత్మను అడగాలి, దేవా నాకు దయచేయి. రెండవది, అయ్యా రెండంతల ఆత్మ ఇంగ్లీష్ ఇచ్చావు. నేను నాకు శారీరక ఆశీర్వాదం కావాలి, ఆత్మీయ ఆశీర్వాదం కూడా, నాకు రక్షణ కావాలి, నా బిడ్డలు క్రమం ఉండాలి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా ఫ్యామిలీతో కలిసి ఆనందించాలి, లేక నాకు సంతానం కావాలి, నాకు ఆర్థిక సమస్యలు పోవాలి. నేను ఎప్పుడు స్తుతిస్తానయ్యా. యోగు భక్తులాగా శ్రమలు వచ్చిన సోదరు పాడారు, సర్వచిత్తం నీదేనయ్యా. ఆయన నన్ను అడిగితే ఆశీర్వదిస్తాడు, రెండంతలు ఆశీర్వదిస్తాడు, 2 రకాలుగా శిక్షిస్తాడు నీకు. మూడవది చూస్తే చిరకాలం యెహోవా మందిరంలో మహారాజు అయ్యండి, నేను నీ మందిరంలో నివాసం చేయి. మొన్న 100 సంవత్సరాల శతవార్షిక దేవాలయం వెళ్ళినప్పుడు నేను భావన జ్ఞాపకం చేసుకున్నాను. నేను పాట అంటే టక్క తెచ్చి ఒక సెల పెడుతుంది, ఇది ఏంటంటే ఇంకోటి తీసుకెళ్తున్నాను, మళ్ళీ 2 సెలవు తెచ్చింది. రెండో పాట అంటే తీసుకెళ్ళి మళ్ళీ తెస్తుంది. 1:15 నిమిషాలు. చాలా దినాల తర్వాత నాకు ఆహ్వానం వచ్చింది. అన్నా నువ్వు డేట్స్ ఖాళీ ఉన్నాయా? ఆయన నేను మీటింగ్ పాస్టర్ గారిగా తెలుసు అన్న. డేట్ ఏం తమ్ముడు అన్న? 100 సంవత్సరాలు గొల్లపాలెం పెరిగిన పక్కన 100 సంవత్సరాల్లో చివరి రోజు మీటింగ్లో ఎవరు మాట్లాడితే బాగుంటారు, దేవుడు నువ్వు జ్ఞాపకం వచ్చావన్నా. నన్ను కలిసి ఆయన 3:15 18 సంవత్సరాల క్రితం కలిశారు. అప్పుడు చిన్నప్పుడు చూశారు, వాళ్ళు నాన్నగారు పనిచేశారు. ఆ 18 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుని నంబర్ తీసుకొని వచ్చిన అమ్మగారు కూడా వచ్చి అక్కడ దేవాలయంలో 100 సంవత్సరాల సందర్భంగా 100 వారాలు కరెక్ట్గా చర్చకొచ్చినట్టు చేస్తున్నాం. దేవ ఉన్న చోట్ల కూడా 2025 ముందు 2023 నుంచి ఈ 104 వారాలు కదా, అంతేగా 2 ఏడాల్లో. అప్పుడు మే 20 నుంచి ఇప్పుడు మే 20 వరకు లెక్క 2 ఏళ్ళు. ఈ 104 వారాల్లో ఆదివారం 4 తీసేద్దాం, బాగోగులో అర్జెంటో ఏదో. 100 వారాలు వచ్చినప్పుడు రండి, నేను గిఫ్ట్ ఇస్తానని చేసింది కవర్ పట్టుకొని. ఆ బొమ్మతోటకి ఎవరు లేకపోతే చివరి పాస్టర్ చేయెత్తాడు అని విడిది తప్పదు కదా. పాస్టర్ మాత్రం రావాలి గ్యారెంటీ లేదు, నా ఓటు ఆయన ఎగ్గొడతారుగా. అప్పుడు అమ్మగారు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చారు. 1000 రూపాయలు ఇచ్చేసారు. చెప్పకూడదు ఒకసారి. ఎందుకు వాళ్ళకి ఎందుకంటే ఒక ప్రార్థన కోరుకున్నాం మనం కూడా. యేసయ్య జూలై 31 మా ప్రతిష్ట, మళ్ళా జూలై 31కి క్రమం తప్పకుండా 52 వారాలు నేను వస్తే అర్ధశక్తి పూజ చేసేందుకు సచిన్ టెండూల్కర్ ధోని హాఫ్ సెంచరీ బ్యాటింగ్ అంటాడుగా, అంతే కదా. అది ప్రార్థన చేద్దాం మొదలుగా. అప్పుడు నీకు నెమ్మది ఉన్నట్టే, నీవు సంతోషకున్నట్టే, నీ కుటుంబంలో గొడవ లేనట్టే, నీకు ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా పక్కన నెట్టేసి దేవుని సన్నిధికి 52 వారాలు వచ్చే కోరిక నువ్వు ప్రభువుని అడుగు. ఇంకేం కావాలమ్మా? ఇంకేమైనా కావాలా? అది ఆధ్యాత్మిక కోరిక. దట్ ఈస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కోరుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను అడుగు. రెండవది ఆధ్యాత్మిక విషయాలు అడుగు, శారీరక విషయాలు. మూడవది నీ సన్నిధిలో చెప్పండి అమ్మా. 23వ కీర్తన దావీదు కీర్తన 6వ వచనము, నీ సన్నిధి చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను. 23వ కీర్తన 6వ వచనంలో నేను దావీదు అన్నాడు. 16వ కీర్తనలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషంగా నిరంశం అన్నదే. ఫుల్ జాయ్, పరిపూర్ణ సంతోషం నీకు కావాలంటే,
పరిపూర్ణ సంతోషం కావాలంటే అడుగు దేవుణ్ణి, మధ్యవర్తిని వేసుకోవాలి, అడుగు. చివరిగా నువ్వు ఆయన అడిగేటప్పుడు పరిశుద్ధాత్మని కోరి అడుగు, ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. 3 విషయాలు చెప్పడం ముగించుకుందాం. ప్రవర్తన, బిహేవియర్. బి స్టాండ్స్ ఫర్ ఏబిసి. ఏ అంటే ఆస్, అడుగు. బి అంటే ఏంటో తెలుసా? బిహేవియర్, ప్రవర్తన. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాము ప్రవర్తన విషయంలో నేను ధ్యానం చేస్తుంటే పరిపూర్ణ సంతోషం సమయం లేదు. ఈరోజు చాలా దీర్ఘ సందేశం చెప్పాను. మే 25 కాబట్టి చివరి వారం అయినా నాకు సంతోషంగా సభలా చెప్పుకొని ముందుగానే స్టార్ట్ చేశాను. ఆ పరిపూర్ణ సంతోషంలో రెండవది మొదట అడగాలి, మొక్కాలి. రెండవది బిహేవియర్, ప్రవర్తన. అబ్రహాము ప్రవర్తన ఎలాంటిదంటే దేవుడు చెప్పాడు, బయలుదేరాడు. అవునా? 12వ అధ్యాయం. అప్పుడు అబ్రహాము పరిపూర్ణ సంతోషం లేదు. దేవుడు తన కొడుక్కి, తన కుమారుడు అబ్రహాము 70 సంవత్సరాలు అప్పుడు పిలిచిన దేవుడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం కంటే అధిక, ఇసుక కంటే, రేణుల కంటే అధికమైనది ఇస్తానప్పుడు అబ్రహాము సంతోషం లేదు, పరిపూర్ణత లేదు. దేవుడు తెలుసు. 100 సంవత్సరాలకు ఇస్సాకుని ఇచ్చాడు. మనం అనుకుంటాం అప్పుడు కూడా పరిపూర్ణ సంతోషము లేదు. ఆ తర్వాత అబ్రహాముకు 122 సంవత్సరాలు వచ్చినాయి, శారాకు 112 సంవత్సరాలు వచ్చినాయి, ఇస్సాకు 22 సంవత్సరాలు వచ్చినాయి. అవి వచ్చినప్పుడు నీకైనా ఒక కుమారుణ్ణి నాకు తీసుకున్నాడు దేవుడు. అది కానీ 22 అధ్యాయాలు. అప్పుడు ఇంకా డేలా పడిపోయాము, సంతోషం లేదు. ఎప్పుడుందో తెలుసా? నా దేవుని కంటే నా కుమారుడు ఎక్కువ కాదు కనుక నా దేవుడు ఏది అడిగితే అది నేను ఇస్తానని చెప్పి ఆ బలి పట్టి దగ్గర చదువురారు 12వ అధ్యాయము. ఆ ఇస్సాకును వధించేటప్పుడు అప్పుడు దేవదూత వచ్చి అబ్రహామా నీకు చదువునాను చెయ్యి వేయకు, అతనేమి చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడని గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా. ఇందువల్ల నాకు అర్థమైంది బాబు, అబ్రహాముడువా పరీక్షల్లో గెలిచినప్పుడే సంతోషం అండి. అవునా కాదా? బడికి వెళ్ళావు, ఆటల్లో ఉన్నావు, టీచర్ గారి పేపర్ తీసుకెళ్ళావు, మా తమ్ముడు టీచర్ గారి పేపర్ తీసుకెళ్ళి బడే కొట్టేవాడు ఇంట్లో. కాసేపు పేపర్ రావాలిగా, పేపర్ ఎంతసేపు పట్టింది. పక్కన గవర్నమెంట్ స్కూలు, వాడు గంటకి వెళ్ళి వాడు వాడుకోండి. పేపర్ ఏం ఇప్పుడు అనుకున్నావు, మా నాన్న చదువుతున్నాడు అని చెప్పి అవుతుంది. అప్పుడు కాదు నీ సంతోషం. ఎప్పుడంటే పరీక్షలలో గెలిచినప్పుడు సంతోషం అండి. అనారోగ్యమైన పరీక్ష, ఆర్థిక పరీక్ష, సంతాన విషయ పరీక్ష, భార్యాభర్తల సమస్యల పరీక్ష, సమాజంలో పరీక్ష, నిందల పరీక్ష, దానియేలు లాంటి పరీక్షలు, ఇవన్నీ వచ్చినా ఎలా నడిపించాలో నేను దేవునితో ఉంటుంటే నాకే ఇన్ని గొడవల పరీక్ష. అబ్రహాము పరీక్షలు గెలిచాడు, పరిపూర్ణ సంతోషం పొందాడు. గట్టిగా తప్పుడు తెలుసుకోవాలి. నీకు పరిపూర్ణ సంతోషం కావాలంటే నీ ప్రవర్తన విషయంలో దేవుని బిడ్డగా ఉండు. పరీక్షలు గెలువు. మోషే 11వ వచనంలో దేవుడు చెప్పాడు, చేశాడు, పరిపూర్ణ నాయకుడు అయ్యాడు. మూడవది, మన జీవితంలో మనకు తెలిసి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కదా, తెలుసుకున్నాడు. అడిగాడు తండ్రిని అడిగాడమ్మా, తండ్రిని అడిగాడా? ఒక్క మాట చెప్పండి, మీకు తెలుసు కదా, అంత అక్కర్లా. తప్పేందుకు వృత్తాంతంలో తండ్రిని పనికి అడిగాడా? అడగల. కానీ నమ్మకం తెలుసా, నా తండ్రి నన్ను కొడుకుగా కాకుండా ఒక సేవకుగా మాత్రం ఒప్పుకుంటాడని తండ్రి రిక్వెస్ట్ని మనసులో అడిగాడు. అక్కడే ఆస్క్, బిహేవియర్, ప్రవర్తన విషయంలో నేను సేవకులుగా నా తండ్రి కాళ్ళు పట్టుకొని పిసికి చివరికి నేను నా తండ్రి అంతవరకు సేవకులుగా పనిచేస్తానని డిసైడ్ అయిపోయాడు. బిహేవియర్, ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. చివరికి సి స్టాండ్స్ ఫర్ కమ్ టు ద ఫాదర్. తండ్రి దగ్గరకు వచ్చాడండి. తండ్రి దగ్గరకు వచ్చాడు, తను అడుక్కున్నాడు మనసులో అక్కడుండి. రెండవది, ఆయన ప్రవర్తనలో మార్పు మొత్తం తెచ్చుకున్నాడు. పోయేటప్పుడు ఎట్టు వెళ్ళాడు, నాది పడే, నాకు తెలుసు మీరేం చేస్తారు వ్యాపారం, నేను చూపిస్తా, మొన్నకేం తెలుసు వెళ్ళాడు. ఇప్పుడు ఇట్టు వస్తాడా? సేవకునిగా దూరముగా నిలిచింది, పనివానిగా రెడీ అయిపోయి పందుల పొట్టు వేస్తూ ఆ పందుల శాలలో ఎలా పనిచేశాడో అలా వంగి వస్తూ ఉన్నాడు. ఆ వస్తువును తండ్రి దూరంగా చూసి, నా బిడ్డ
నువ్వు అక్కడే నన్ను అడిగావు. నా బిడ్డ నువ్వు అక్కడే నీ ప్రవర్తన మార్చుకున్నావు. నా బిడ్డ నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ దేవుడే మన దేవుడు. మీకు పరిపూర్ణ సంతోషము కలుగునట్లుగా నన్ను అడగండి. దేవుని అడుగుదాం. మీకు పరిపూర్ణ సంతోషము కలుగునట్టుగా ప్రవర్తించండి. మీకు పరిపూర్ణ సంతోషము కలుగునట్లుగా ఆయన ఎదురు కుటుంబ సమేతంగా రండి. అప్పుడు గొప్ప దేవుడు మనల్ని రెండంతల ఆశీర్వాదాలతో ఆశీర్వదించునుగాక. ఆమె పరీక్షలు వచ్చిన, శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన ఆయన కొరకు జీవిద్దాం. నా తండ్రి నన్ను చూచి పరుగిడుతూ ఏతించి నాపై నవ జీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత అందలేచమంట యేసు ప్రేమకు ధరను సాక్ష్యమై ఉండును. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరను సాక్ష్యమై ఉండును. ఆగము జోపము ఇంటికి నా తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. దివ్య ప్రేమ ప్రపంచము చూపించు పరిశుద్ధ మాకు పరిపూర్ణ సంతోషం కావాలి. ఒక తండ్రి కుమారుడు గురించి ఎంత ఆలోచిస్తాడు. అలా ఆలోచించిన దేవానికి స్తోత్రం. మిమ్మల్ని అడిగేవారిగా, పరిశుద్ధాత్మ అడిగేవారిగా, ఎలీషా ఏలిని అడిగినట్లుగా ఆధ్యాత్మిక విషయాలు అడిగేవారు. రెండంతరాత్మలు పొందిన రీతిగా నా తండ్రి దావీదు నీ సన్నిధిలో ఎలా నీ సన్నిధిలో ఉంటే చాలు అడిగే రీతిగా మేము మా జీవితాలను అడిగేవారిని చేయండి. రెండు అబ్రహాము వలె, మోషే వలె మంచి ప్రవర్తన కలిగి వారిని చేయండి. దేవుని సన్నిధి తప్పేరు కుమార్ తిరిగి వచ్చినట్లుగా తండ్రి దగ్గరికి వచ్చేవారిని చేయండి. పరిపూర్ణ ఆనందం, పరిపూర్ణ సంతోషం, పరిపూర్ణ సమాధానం, పరిపూర్ణ నెమ్మది ఆనాడు శిష్యునికి ఎలా ఇచ్చాడో అది మా బిడ్డ కూడా దయచేయాలి. యేసు నామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని స్వాద ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకి మీ తలంపులకు కావాలని గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయా తరంగములో స్థిరమైన మనసును కనముగా పుట్టించు. నిరక్షణ మనసులో కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చున్నాను. మేఘాడ్వేషి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు పరిపూర్ణ సంతోషాలను దయచేసి వర్తించేయగా ప్రభు మీ జీవితాలు చేసే బయట కృతజ్ఞతలు మురుగుపడే